పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ కానీ ఉండటానికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో తాను ఉన్నంత కాలము కూడా ఆయన ఎవరి మధ్య ఉండగలిగాడో, ఎవరు ఆయన మధ్య ఉండగలిగారో అలాంటి వ్యక్తులను దేవుడు సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించి వారి యొక్క అవసరతలు తీర్చి వారి యొక్క జీవితంలో దేవుని నుండి వారు అడగగోరునది ఏదైతే ఉండగలిగాదో అది వారికి అనుగ్రహించి, లేక ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క దయా సంకల్పము ఏదైతే ఉండగలిగాదో అది దేవుడు వారికి అనుగ్రహించగలిగి కాపాడుతూ రాగలిగాడు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు. అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను పొందని వారంటూ ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఆయన ప్రేమను పొందగలిగారు. ఆయన ప్రేమను పొందిన వారు పాపం చేసిన వ్యక్తులు ఆయన ప్రేమ పొందుకున్నారు. వ్యాధితో ఉన్న వ్యక్తులు ఆయన ప్రేమను పొందుకున్నారు. సమస్యలతో ఉన్న వ్యక్తులు ఆయన ప్రేమను పొందుకున్నారు. దుఃఖపడే వ్యక్తులు ఆయన ప్రేమను పొందుకోగలిగారు. విపరీతమైన బాధలు కష్టములతో మానసికంగా నలిగిపోయినటువంటి వ్యక్తులు ఆయన ప్రేమను పొందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ప్రేమ అనేది ఉండుటను బట్టియే ఆ ప్రేమ ద్వారా వారికి ఎటువంటి సహాయము చేయాలో, ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేయాలో అది దేవుడు చేసి వారిని ఎంతగానో దేవుడు ఆదరిస్తూ రాగలిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళటానికి ముందు ఆయన మరొక మాట ఆయన చెప్పగలిగాడు. నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళ్ళి మీకు నేను ఆదరణకర్త నేను మీకు పంపుతాను. దేవుడు ఏ విధంగా ఆయన లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఆదరించగలిగాడో అటువంటి ఆదరణకర్త నేను పంపుతాను అని దేవుడు భూమి మీద జీవించిన కాలములోనే ఈ మాట చెప్పడం వాక్యంలో చూస్తున్నాం. ఆయన చెప్పిన రీతిగానే పెంతుకోస్తు యొక్క దినమున కనిపెడుతున్నప్పుడు 120 మంది వ్యక్తులు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి రావడం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆదరణకర్త అనేటువంటిది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇది భూమి మీద నిలిచి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏం చేస్తున్నది అంటే ఆదరిస్తూ ఉన్నది. ఆదరిస్తున్నది కాబట్టే ఆదరణకర్త అని దేవుడు చెప్పాడు. ఆదరణకర్త అని దేవుడు చెప్పుటను బట్టే ప్రతి ఒక్కరూ కూడా ఒక ధైర్యం ఏమిటి అంటే నన్ను ఆదరించేవాడు, నన్ను ఓదార్చేవాడు, నాకు నెమ్మదినిచ్చేవాడు, నాకు ప్రశాంతతనిచ్చేవాడు, నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు, నాకు క్షేమాన్ని ఇచ్చేవాడు, అన్ని విధముల కూడా నన్ను పట్టించుకొని చూచేటువంటి
ఒక ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే ధైర్యముతో ఆయన నమ్ముకున్న బిడ్డలు ఈ భూమి మీద ఈరోజు వరకు జీవిస్తూ ఉన్నారు. నిజముగా క్రీస్తుని నమ్ముకున్నవారు, ఆయన సంపూర్ణమైన ఆత్మీయతలో జీవించేవారు మనుషులను ఎప్పుడూ నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే వారు ఎదిగినటువంటి ఎదుగుదల, వారిలో ఉన్న ఆత్మీయ పరిపూర్ణత వారికి తెలియపరిచినది ఏమిటి అంటే, లోకంలో నమ్మదగిన వాడు ఎవ్వడు కానీ లేడు. నమ్మదగిన వ్యక్తి దేవుడు ఒక్కడే. నిజమైనటువంటి ఆత్మీయతలో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు ఆ అనుభవం వారికి నేర్పించింది ఏమిటి అంటే, నమ్మదగిన వాడు మనుష్యుడు కాదని, నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే అని అనేక మంది వ్యక్తులు ఈ విధంగా నమ్ముకొనుటను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు వరకు కూడా బిడ్డలను ఆదరిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా నీ ఆదరణ నాకు దయచేయి తండ్రి అని అన్నప్పుడు వారు అడిగిన రీతిగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆదరణకర్త అనేటువంటి దేవుడే కాన మన మధ్య లేకపోయినట్లయితే మనకొచ్చే బాధలను బట్టి, మనకొచ్చే కష్టాలని బట్టి అసలుకు మనం ఏమైపోయిందుమో, మన నిర్ణయాలు ఏమై ఉండును, మన తీర్మానాలు ఏమై ఉండును, లేక మనకుగా ఏం చేసుకునే వ్యక్తులమో దాని పరిస్థితుల ప్రభావం ఎలా ఉండగలుగుతుందో అసలుకు మనకు తెలియదు. అవి ఎలాగైనా ఉండనీగాక మన ధైర్యం ఏమిటి అంటే, నాకంటూ ఒక ఆదరణకర్త ఉన్నది, తప్పనిసరిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడి నన్ను ఆదరించగలుగుతాడు అనే ఒక నమ్మకం ఉండుటను బట్టియే ఈరోజు వరకు మన జీవితం ఇంతవరకు నడుస్తూ రావడం, ఇది మనం గమనించవలసినటువంటి విషయం. బైబిల్లో కూడా మీరు చూడండి, రోమాపత్రిక 14:17 చదువుకుందాం. బైబిల్ ఒక మాట చెబుతుంది, దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధాత్మ అనునటువంటిది నీతిని కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మకుండే మరో మారు పేరే ఆదరణకర్త. దాన్ని మనం ఆదరణకర్త అని అనవచ్చు, దానినే మనం పరిశుద్ధాత్మ అని కూడా అనవచ్చు. ఈ పరిశుద్ధాత్మ చేసే ఒక కార్యం ఏమిటి అంటే, నిన్ను నీతి కలిగిన దానిగా చేస్తుంది, నిన్ను నీతి కలిగిన వానిగా చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటి అంటే, నీకు ఒక సమాధానాన్ని ఇస్తుంది. అనగా నీవెల్లప్పుడూ దేవునితో సమాధానంగా ఉండాలని. 2, నీ సాటి మనుషులు ఎవరైనా కానీ మనుషులతో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి అని. అది చేసేది ఏది అంటే పరిశుద్ధాత్మ. నువ్వెల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని ఆ పరిశుద్ధాత్మ నీ పట్ల చేసేటువంటి పని. అందుకే దేవుని రాజ్యం అది అన్నపానములతో కూడినది కాదు. అది పరిశుద్ధాత్మ యందలి మనము చూస్తే ఆ పరిశుద్ధాత్మ వ్యక్తిని నీతిమంతుల్ని చేస్తుంది, వారిని సమాధానపరుస్తుంది, వారికి నిత్యము ఒక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈరోజు నీలో రవంత నీతి ఉంది అంటే పరిశుద్ధాత్మ చేసే పని అది. నీవు అనేకులతో సమాధానం, దేవునితో సమాధానంగా ఉన్నావు అంటే అది పరిశుద్ధాత్మ చేసిన పని. ఈరోజు నీవు ఒక సంతోషం, ఒక ఆనందాన్ని కలిగి జీవిస్తున్నావు అంటే అది పరిశుద్ధాత్మ చేసినటువంటి పని. అందుకే పరిశుద్ధాత్మ అన్న ఈ ఆదరణకర్త ఒక వ్యక్తిని ఆత్మీయ విషయములో
సంతృప్తి పరుస్తుంది. అదే ఆదరణకర్త ఒక వ్యక్తిని అన్ని విధములో కూడా సంపూర్ణమైన ఆనందములో నడిపించడం అనేది జరగగలుగుతుంది. అందుకే ఈ రోజున మనకున్న ధైర్యం ఏమిటి అంటే, మనకున్నటువంటి నమ్మకం ఏమిటి అంటే, దేవుడే నా కోసం ఈ భూమి మీదకి ఆదరణకర్తను పంపగలిగాడు. అందుకే నీ జీవితంలో ఆదరణకర్త ఉండుటను బట్టి ఈ రోజు వరకు కూడా నీవు ఆదరింపబడుతూనే ఉంటున్నావు. నేను మళ్ళీ చెబుతున్నా, ఇది పరిశుద్ధాత్మ కాలం. దీనికి ముందు క్రీస్తు కాలం. దానికి ముందు నీవు చూడగలిగితే అది యెహోవా కాలం. యెహోవా మనస్సు ఎటువంటిది, క్రీస్తు మనస్సు ఎటువంటిది, పరిశుద్ధాత్మ మనస్సు ఎటువంటిది? యెషయా గ్రంథాన్ని నీవు చూడు, 40వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూడగలిగితే, యెషయా 40వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏది అనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. చూడండి, యెహోవా కాలములో యెహోవా యొక్క మనస్సు ఎలా ఉండగలిగాది అంటే, నా జనులను మీరు ఏం చెయ్యుడి? ఓదార్చుడి ఓదార్చుడి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలములో చూడగలిగితే ఎంతమందిని ఓదార్చాడో. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందిని ఓదారుస్తూ ఉంటున్నాడు. ఇలాగ తండ్రి కాలం, అలా క్రీస్తు కాలం, ఇలా పరిశుద్ధాత్మ కాలం, ఈ ముగ్గురిది చూడగలిగినట్లయితే ఈ ముగ్గురు యొక్క పనులు కూడా ఎటువంటివి అంటే, వారు ఆదరించేవారు, వారు ఓదార్చేటువంటి వారు, వారు ప్రేమను చూపేటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వారు. అందుకని తండ్రి వేరని విభజించకూడదు, క్రీస్తు వేరని విభజించకూడదు, పరిశుద్ధాత్మ వేరని విభజించకూడదు. అలా విభజించుటను బట్టి ప్రతి ఒక్కరికి ముగ్గురు దేవుళ్ళైపోతారు. కాబట్టి దేవుడు చెప్పాడు కదా, మోషే యొక్క కాలములో ఆయన అన్నాడు ఏమని, ఆకాశము పైన కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ నేనే దేవుడను, నేనే దేవుడను. ఆ మాట దేవుడు అనగలిగాడు అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మళ్ళీ యెషయాలోకి వస్తే ఆయన బూదిగంతాల వరకు చెదిరి ఉన్న మానవాళికి చెప్పిన మాట, బూదిగంతముల నివాసులారా నా వైపు మీరు చూడండి, రక్షణ మీరు పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు అనగా ఈ మాట ప్రభు యొక్క నోట బూదిగంతముల వరకు చెదిరిపోయిన వ్యక్తులకు వినబడేటట్టుగా దేవుడు చెప్పగలిగాడంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడే ఒక తండ్రిగా, ఒక క్రీస్తుగా, ఒక పరిశుద్ధాత్ముడుగా మన మధ్యన ఆయన కార్యాలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఎవరు తండ్రిని చూడలేదు. యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి చూడడం జరిగాది. ఆయన ఎలా చూడగలిగితిమి అంటే, మన వంటి పోలికలో మనం ఆయన చూడగలిగితిమి. ఎందుకనగా దైవత్వాన్ని వదిలేశాడు, పరలోకములోనే తన మహిమనంతా వదిలేశాడు. మన వంటి దిన శరీరాన్ని ధరించుకుని రాగలిగాడు కాబట్టే మనం శరీరాన్ని దాల్చి వచ్చినటువంటి క్రీస్తుని ఆయన జీవించినటువంటి కాలములో ఎవరైతే జీవిస్తూ ఉండగలిగారో వారైనా చూస్తూ రాగలిగారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం చూడలేదు. అయినా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కటే. ఎలా? ఇప్పుడు నీవు చూడు, దేవుని చేతి నిర్మాణం ఎలా ఉండగలిగాది అంటే, ఆయన సృష్టి ప్రారంభములోనే ఆయన ఏమై ఉన్నాడో మనిషి కూడా అది అయి ఉండాలి అని మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. దానిలో దేవుడు ఒక ప్రాణాన్ని పోశాడు, అందులోనే తన ఆత్మను పెట్టగలిగాడు. ఈ రోజున ఒక మనిషిగా మనం ఒక శరీరాన్ని కలిగిన వారం, ఒక ప్రాణాన్ని కలిగిన వారం, ఒక ఆత్మను కలిగిన వారం. ఈ మూడు కూడా మనలో ఏకమై ఉంటూ ఉన్నాయి. అయితే శరీరాన్ని వేరు చేయి, ప్రాణాన్ని వేరు చేయి, ఆత్మను వేరు చేయి అంటే ఏదో ఒక కత్తిని తీసి అలా దాన్ని ఉపయోగించి
శరీరాన్ని వేరు చేసి, ప్రాణాన్ని వేరు చేసి, ఆత్మని వేరు చేసేటువంటి పని కాదు అది. అది చాలా అసాధ్యమైనటువంటి పని. అయినప్పటికీ కూడా ఈ మూడు ఒక్కటిగానే ఉండి, శరీరం తన ధర్మం ఏదో అది చేస్తూ ఉంది, ప్రాణం తన ధర్మం ఏదో అది చేస్తూ ఉంది, ఆత్మ తన ధర్మమేమో అది చేస్తూ ఉన్నది. ఈ మూడు ఒక వ్యక్తిలో ఉన్నప్పటికీ కూడా వాటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పని ధర్మాన్ని క్రమంగా అవి చేస్తూ ఉంటున్నాయి. ఎలాగైతే ఈ మూడింటిని మనము విభజించలేకపోతామో అదే రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూడా ఒక్కటే. వీటిని ఎలా మనం విభజించలేమో ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూడా మనం విభజించలేము. ఈ మూడింటికి వాటి యొక్క పని ధర్మం ఏమైతే ఉన్నదో, ఒక్క దేవుడుగా ఉన్నటువంటి ఆయనలో ఉన్న ఈ త్రిత్వం కూడా వాటి యొక్క పని ధర్మాన్ని జరిగిస్తూ అవి జరిగిపోతూ ఉంది సంవత్సరాల తబడి ఏ లోకములో మనుషుల మధ్యన. అందుకే ఈ రోజున మన మధ్య ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరించేటువంటి వాడు. ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, మానసికంగా కృంగిపోయావు, నలిగిపోయావు, సమస్యలిపోయావు, అలసిపోయావు. ఇక నా వలన కాదు జీవితాన్ని నడిపించుకోవటానికి, ఇంత మట్టుకు చాలు నేను జీవించింది, ఈ జీవితానికి ఇంకా నేను స్వస్తి చెబుతానని బాధలు తట్టుకోలేక ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకొచ్చి అంతవరకు మనం ప్రేమించుకునే మనమే చివరికి ఆ ప్రేమను ప్రక్కన పెట్టి మన మీద మనకే ద్వేషాన్ని కలిగించుకొని ఇక తనువు చాలించేద్దామని చావును గురించి కూడా ఆలోచించిన రోజులు ఎంతోమందికి ఉంటున్నాయి. చెబితే బాగుండు కదా. అలాంటి పరిస్థితులలో నీవు నమ్మిన నీ ఆదరణకర్త అయిన నీ దేవుడు అంత పనిని నీ ద్వారా చేయించకుండా, నా కుమార్తె నేను నిన్ను ఆదరిస్తా, నా కుమారుడా నేను నిన్ను ఆదరిస్తా, నిన్ను పట్టుకుని పీడించిన సమస్యలను బట్టి ఎక్కడ కానీ విసిగిపోవద్దు, దానిలో నుంచి నేను పైకి తీసుకుని వస్తా. ఆదరణకర్త ఉండగలిగాడు కాబట్టే ఆదరింపబడుతూ అటువంటి పరిస్థితుల ప్రభావం ఇంటి నుంచి కూడా దాటుకుంటూ ఈరోజు రాగలిగామంటే ఎంత ప్రేమ మన మీద ఉంటున్నది దేవునికి. అందుకే ఒకే మనస్సు కలిగిన వారు తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ. అందుకే తండ్రి అన్నాడు, వారిని ఓదార్చుడి, ఓదార్చుడి, ఓదార్చుడి. ఆయన ఓదార్చే మనస్సు. క్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను చూపించిన మనస్సు, ఆయన కృపను చూపించిన మనస్సు, పరిశుద్ధాత్మదేవుని మనస్సు, ఆదరించేటువంటి మనస్సు. కాబట్టి ఇటువంటి మహా గొప్ప దేవుడు మనకు దేవుడై ఉన్నప్పుడు ఎక్కడ కానీ జీవితంలో మనం ఆందోళన, కలవరం చెందవలసిన అసలు పని లేదు. మనిషి మన కష్టాలు చూస్తాడు, మన ఏడ్పు చూస్తాడు, మన బాధలు చూస్తాడు. చూసి ఎవరు ఏమి పట్టించుకోరు. ఏదైనా మన దగ్గరికి వచ్చి ఏదో ఒక ధైర్యంతో కూడిన ఒక మాట, ఆదరణతో కూడిన ఒక మాట ఎవరైనా చెబుతారేమో మనం ఎదురు చూస్తాం. కానీ మనం ఎదురు చూచినట్లుగా మనం పడే బాధను చూచే వ్యక్తులు కూడా మన సమీపించే, మనకు ఓదార్పించేవారు ఎవరూ లేరు. అందుకే భూమి మీద ఉన్న మనుష్యుడు నమ్మదగినవాడు కాదు. నమ్మదగినవాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. నేను నమ్మిన నా దేవుడు నన్ను ఓదారుస్తాడు, నేను నమ్మిన నా దేవుడు తన కృప నాకు చూపిస్తాడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను ఆదరించగలుగుతాడు. ఎప్పుడైతే పరిపూర్ణముగా ఆయన పైన మనం ఆధారపడిపోవడం జరగగలుగుతుందో ఇంకా ఆయన నుండి మనకు వచ్చే ఆదరణ అస్సలుకు మనం వర్ణించలేం. అలాంటి దేవాతి దేవుడు ఈ రోజున మనల్ని ఇంతవరకు నడిపించగలిగాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడూ మనము లోకానికి దూరం అయిపోవలసిన వారు, మనకు కూడా లోకం ఎంతో దూరం అయిపోవలసిన వారు. అంత ఎడబాటు పరిస్థితుల ప్రభావం తెచ్చిపెట్టే రోజుల్లో ఆదరణకర్త మనల్ని ఆదరించగలిగాడు.